హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మార్నింగ్ ఏదో టిఫిన్ చేస్తూ ఉంటాము, ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా. అవే కాకుండా మధ్య మధ్యలో మొలకెత్తిన పెసలు వాటితో పాటు ఫ్రూట్స్ కూడా టిఫిన్లో ఒక్కొక్క రోజు ఇస్తూ ఉండాలండి. ఈ మొలకెత్తిన పెసల్లో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి, ఖనిజాలు, ఐరన్, రాగి, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల, ఎంజైమ్స్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది, బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. స్ప్రౌట్స్ కోసం నేను ఒక కప్పు పెసలు తీసుకున్నాను. ఈ పెసల్ని ఒకసారి మీరు బయట నుంచి షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి ఒకసారి నెమర్చాలి. అలా నెమర్చడం వల్ల పెసల్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. అలా నెమిర్చి మరలా వాటర్ వేసుకుని ఒక 12-15 గంటల వరకు నానబెట్టుకోవాలండి. నేనైతే నైట్ పడుకునే ముందు నానబెట్టేస్తాను. మరుసటి రోజు 1 గంట టైంకి ఒక 15 గంటల తర్వాత వాటర్ తీసేసి అప్పుడు నేను క్లాత్లో చుట్టేస్తాను. చూడండి, 15 గంటల తర్వాత ఈ విధంగా పెసలు నానాలి. ఇలా నానిన పెసల్ని ఒక 2-3 సార్లు మరలా కడుక్కుని నెముచ్చుకోవాలి. పెసలను ముందైనా నెముచ్చుకోవచ్చు, లేదా నానిన తర్వాతనే ఇలా నెముచ్చుకుంటే అడుగునేమన్నా మట్టి లాంటిది, ఇసుక లాంటిది వచ్చేస్తుంది. ఈ మొలకెత్తిన పెసలు తినడం వల్ల రక్త ప్రసరణ సరిగా ఉండి ఆక్సిజన్ సరఫరా కూడా మెరుగుపరుస్తుందండి. ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పడిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎముకలు చిట్లడం కానీ ఫ్రాక్చర్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఆ ఎముకలు త్వరగా అతుక్కోవడానికి కూడా ఈ పెసలు అయితే బాగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన పెసలు తింటే అదే ఇప్పుడు ఆపరేషన్ చేసిన వాళ్ళకి అది పెట్టడానికి చీమ పడుతుంది అనుకుంటారు, కానీ అలా ఏమి ఉండదు. మొలకెత్తిన పెసలు పెట్టడం వల్ల విరిగిన ఎముకలు కూడా త్వరగా అతుక్కుంటాయి. ఇందులో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందండి. అలా 15 గంటల తర్వాత చూపిస్తున్నాను నేను. మెత్తటి క్లాత్లో చుట్టు పెట్టాలి. ఇలా మెత్తటి క్లాత్లో పెట్టడం వల్ల త్వరగా మొలకలు వచ్చేస్తాయి. నేను బౌల్లో పెట్టి మూత అది పెట్టకుండా అలాగే వదిలేసానండి. 15 గంటల తర్వాత మీకు మరలా చూపిస్తున్నాను. 15 గంటల తర్వాత ఇవి క్లాత్లో చుట్టబెట్టేసి మర్నాడు ఉదయానికి తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా వచ్చాయో మొలకలు. ఈ విధంగా కూడా తినేయచ్చు పెసల్ని. ఇందులోకి నేను ఒక క్యారెట్ని తురుముతున్నాను. అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా కొంచెం వేసుకోవచ్చు. కీరా దోశ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ప్లెయిన్గా పెసలన్నా పెట్టచ్చు, లేదు క్యారెట్, కొబ్బరి ఇలా కీరాతో 3 కూడా కలిపేసి ఒక బౌల్లో వేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక స్పూన్ ఇచ్చేసి తినేస్తారు. మధ్య మధ్యలో ఈ మొలకెత్తిన పెసలను కూడా మనం టిఫిన్లా యూజ్ చేస్తూ ఉండాలండి. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.